రాహుల్ నుండి షూటింగ్ ఎలా చేస్తావు నేను చూస్తానని అంటాడు. అక్కడున్న రాజుండి వేరే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాడు షూటింగ్ చేసేకి. హలో షీలా, నేను రాజుని అని చెప్తాను. అక్కడున్న షీలా ఉండి హాయ్ రాజ్ అని చెప్తుంది. చెప్పండి రాజు అని చెప్తుంది. అక్కడున్న రాజుండి అదే మీరు ఎక్కడున్నారని అడుగుతాడు. అక్కడున్న షీలా ఉండి ఎందుకు అని అడుగుతుంది. అక్కడున్న రాజుండి షూట్ ఒకటి అవైలబుల్ చేసాము, మీరు ఉన్నారేమో అని అడుగుతామని అని చెప్తారు. అక్కడున్న షీలా ఉండి సారీ రాజు, నేను షూట్ పని మీద కొనకాలు వచ్చాను అని చెప్తాడు. అక్కడున్న రాజుండి సరే థ్యాంక్ యూ అని చెప్తాడు. అక్కడున్న శృతి ఉండి ఫోన్ వేరే వాళ్ళకి చేస్తూ ఉంటాడు. అక్కడున్న రాజుకి సార్ లాస్ట్ ఇయర్ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్ అని చెప్తాడు. అక్కడున్న రాజుండి వేరే మోడల్ అన్న ట్రై చేయండి అని చెప్తాడు. అక్కడున్న శృతి ఉండి చేసాం ఉన్నపలంగా ఎవరు దొరకట్లేదు, అందరూ బిజీగా ఉంటారు అని చెప్తాడు. ఆ మాటకి రాజుండి అబ్బా ఎందుకు శృతి మీరు అంతా ఏ పని చెప్పినా చేత కాదు మీకు అని చెప్తాడు. అక్కడున్న డైరెక్టర్ ఉండి సార్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, కావాలంటే షూటింగ్ ఆపేద్దాము, ఎవరైనా మోడల్ దొరికినప్పుడు అప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్తాడు. అక్కడున్న రాజుండి లేదు డైరెక్టర్ గారు, ఈ యాడ్ చాలా అర్జెంట్ ఉంది అని చెప్తాడు. అక్కడున్న ఇవన్నీ ఒకటి ఫైనల్ చేస్తాను, రేపు షూటింగ్ చేద్దామని చెప్తాడు. అక్కడున్న డైరెక్టర్ ఉండి సారీ సార్ నేను రేపు అవైలబుల్గా లేను అని చెప్తాడు. అక్కడున్న రాజు ఉండి ఒక్కసారి షాక్ అయిపోయి సార్ అందరిని చూస్తూ ఉంటాడు. అక్కడున్న డైరెక్టర్ ఉండి రేపు వేరే వాళ్ళకి డేట్ ఇచ్చాను అని చెప్తాడు. అక్కడున్న రాజు ఉండి లేదు డైరెక్టర్ గారు, రేపు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తాడు. అక్కడున్న డైరెక్టర్ ఉండి సారీ సార్ కమిట్మెంట్ కదా అలా చేయలేము అని చెప్తాడు. కావాలంటే రేపు ఎవరన్నా వేరే వాళ్ళని పంపిస్తాను, ఏమనుకోకండి సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళొస్తాను సార్ అని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డైరెక్టర్. అక్కడున్న రాజుండి ఏదో ఒకటి చేసి రేపు షూటింగ్ చేయాలి, 2 రోజుల్లో షూటింగ్ మార్కెట్లో పంపించాలి, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటుంటాడు. అక్కడ అప్పు ఉండి కంప్యూటర్ దాంట్లోన వీడియో చూస్తూ ఉంటుంది. అక్కడున్న పాప స్కూల్ ఇడిచి వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకొని పోతుంటుంది. అక్కడున్న అప్పు ఉండి ఆ రోజు అంజలి వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ప్రతిరోజు స్కూల్ దగ్గర 5 నిమిషాలు ఉండే రేణుక ఆ రోజు 5 నిమిషాలు లేటుగా వచ్చింది. ఈ 5 నిమిషాలు ఏదో జరిగింది. ఒకవేళ ఎవరైనా పాపని కిడ్నాప్ చేసింటే, ఒకవేళ రేణుకని డబ్బులు అడిగి డిమాండ్ చేయించాలి కదా, ఫోనే చేయలేదంటే పాప కిడ్నాప్ అయిందని ఎలా తెలిసేది, పాప చనిపోయిందని పోలీసు వాళ్ళు ఎలా గుడ్డిగా నమ్మారు, పోస్ట్మార్టం రిపోర్టు తారుమారు చేసింది ఎవరు, ఎస్ఐ ఉండి వచ్చి మేడం అని పిలుస్తాడు. అక్కడున్న అప్పు ఉండి ఆ అశోక్ని ఫాలో అయ్యావా, ఏమైనా క్లూ దొరికిందా అని అడుగుతుంది. అక్కడున్న ఎస్ఐ ఉండి మేడం ఈ రిపోర్ట్ని ఒకసారి సరిగ్గా చూడండి మేడం అని అంటాడు. అక్కడున్న అప్పు ఉండి చూశాను, ఏముంది డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కదా అని చెప్తాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి అది కాదు మేడం, పాప చనిపోయే డిఎన్ఏ అంజలి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు, ఓకే మనకి ఒక క్లారిటీ వచ్చింది అని చెప్తాడు. అక్కడున్న అప్పు ఉండి చూస్తుంది ఎస్ఐని, ఒకసారి అంజలి ఫాదర్ రిపోర్ట్ చూడండి మేడం. అప్పు ఉండి రిపోర్ట్ తీసుకుని చూస్తూ ఉంటుంది. అంత డిఎన్ఏ ఆ డిఎన్ఏ చూసి ఒక్కసారి షాక్ అయిపోయి అక్కడున్న అప్పు ఉండి ఎస్ఐకి ఏంటి రాజన్న ఇది అని అడుగుతాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి మీ అనుమానమే నిజమైంది మేడం, ఆ అశోక్ తేడా మనిషి మేడం, అశోక్ తన భార్య ఇద్దరు మన దగ్గర అబద్ధం చెప్పారు మేడం అని చెప్తాడు. అక్కడున్న అప్పుండి అవును రాజన్న, ఆ రేణుక మాటలు నమ్మితే వాళ్ళిద్దరూ మమ్మల్ని మోసం చేసినట్టు చూశారు, ఆ అశోక్ని వాళ్ళ భార్యని అరగంటలో నా ముందు ఉంచాలి అని చెప్తాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి అలాగే మేడం అని చెప్తాడు. అక్కడున్న అప్పు ఉండి సరే వెళ్ళు అని చెప్తున్న ఎస్ఐ ఉండి వెళ్ళిపోతాడు. అక్కడున్న అప్పు ఉండి రేణుక నా దగ్గర డ్రామాలు ఆడతారా, చెప్తాను మీకు అని మనసులో అనుకుంటుంది. అక్కడున్న రాజు ఉండి ఫోన్ చేసి అదే చెప్తున్నాను కదా, ఎలాగనా కానీ షూట్ చేయాలి, కుదరదంటే ఎలా, హలో ఏమైంది, అవునండి అర్జెంటుగా ఎవరైనా మోడల్ ఖాళీగా ఉందని చూడండి, ఏ మోడల్ అంటే ఆ మోడల్ షూట్ చేయాలి అని చెప్తాడు. ఏంటయ్యా మీరు చిన్న పని చెప్తే చేత కదా మీకు అని అంటాడు. అక్కడున్న కాయబండి ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటుంది. అని కట్ చేసి అక్కడున్న కాయబండి నైట్ డిన్నర్లోనే ఏం చేయాలి అని అడుగుతుంది. అక్కడున్న కాయబండి మళ్ళీ మీకే సార్ రాత్రి సాపిడి ఏంటి అని అడుగుతుంది. అక్కడున్న రాజుండి కోపంతో ఏంటి నీ గోల అని అడుగుతాడు. అక్కడున్న కాయబండి గోలనా అని అడుగుతుంది. కాదా మరి, మోడల్ యాండ్ ఇచ్చింది, షూటింగ్ ఆగిపోయింది, మోడల్ కోసం ట్రై చేస్తుంటే నీ గోల్ ఏంటి, ఏదో ఉండిపో పద అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి రాజు వైపు అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు కూడా చూసి అడుగుతాడు ఏంటది చూపు అని అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఉండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి
ఎలా ఉంది, నవ్వు వస్తుంది అని అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఉండి ఒక్క నిమిషం చూపిస్తానని చెప్పి ఫోన్లో ఫోటో తీసి చూపిస్తుంటాడు. రాజు చెయ్యికి ఇచ్చి రాజు ఉండి చూస్తాడు. గాడిద మీద రాజు అని అక్కడ ఫోన్ ఇప్పించుకొని రాజు ఉండి ఓ నేను రాజునయ్యండి గాడిద మీద కూర్చొని కోపంగా ఊరెగుతున్నానా అని అంటాడు. ఆ మాటకి కావ్య ఉండి మీ వాళ్ళకం చూస్తే అలాగే ఉందండి, ఆ చిరకేంటండి అని అడుగుతుంది. ఆ మాటకి రాజు ఉండి ఓ నాకు ఎలా కనిపిస్తున్నావు తెలుసా అని అంటాడు. ఆ మాటకి కావ్య ఉండి ఇలా పల్లకిలో ఊరేగిన మహారాణిలాగా ఉన్నానా అని అంటుంది. ఆ మాటకి రాజుండి చెప్తా నాకు కళ్ళారా చూద్దు కానీ అని అంటాడు. అక్కడున్న కావ్య ఉండి సరే అని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి ఫోన్ తీసుకొని చూపిస్తూ ఉంటుంది ఇలా ఉన్నావని. అక్కడున్న కావ్య ఉండి మోడర్న్ డ్రెస్లో ఉంటుంది. రాజు ఉండి టాలెంట్ నీకు ఒకటే కాదమ్మా, నాకు కూడా ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి ఏంటండి ఇది అని అడుగుతుంది. ఆ మాటకి రాజు ఉండి నువ్వే అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను ఏంటి అది. అక్కడున్న రాజు ఉండి నేను గాడిద మీద ఎక్కే రాజులా ఉన్నానా, నాకు నచ్చలేదు మార్చండి అని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి నచ్చలేదా అని అంటాడు. ఆ మాటకి కావ్య ఉండి ఊహు అని చెప్తుంది. నిజంగా నచ్చలేదా అని అడుగుతాడు రాజు. అక్కడున్న కావ్య ఉండి అస్సలు నచ్చలేదు అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి ఓహో నేను కావాలంటే దీన్నైనా డీప్లో పెట్టుకుంటానని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న రావులు ఉండి యాడ్ ఫిల్మ్ షూటింగ్ అని చెప్పారు కదా ఎలా జరిగింది అని అడుగుతాడు. అక్కడున్న రాజు ఉండి యాడ్ చేసే మోడలే హ్యాండ్ ఇచ్చింది, లాస్ట్ మూమెంట్లో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్తాను. అక్కడున్న అపర్ణ ఉండి అలానే చూస్తుంటుంది రాజు వైపు. అక్కడున్న అపర్ణ భర్త కూడా చూస్తుంటాడు రాజు వైపు. అక్కడున్న రావులు ఉండి ఈ యాడ్ని ఆపేసినట్లు అన్న రాజు అని అడుగుతాడు. ఆ మాటకి రుద్రాయణ నుండి రాజుకి తెలివికి కొత్త భావం ఏంటి, ఏదైనా కానీ ఇట్లే చేసాను గూగల్డో అని చెప్తుంది. ఆ మాటకి రాహుల్ ఉండి ఎలా చేస్తాడు మమ్మీ మోడలే లేదు కదా అని అంటాడు. ఆ మాటకి రాజు ఉండి మోడలే ఉంది అని చెప్తాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి ఎవర్రా అని అడుగుతుంది. అక్కడున్న రాజు ఉండి నీ మనోరాలే అని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి రాజు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి షాక్ అయ్యాలని చూస్తుంటుంది. అక్కడున్న అపర్ణ కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ భర్త కూడా చూస్తుంటాడు. అక్కడున్న రావులు కూడా రాజు వైపు చూస్తుంటారు. అక్కడున్న అపర్ణ భర్త ఉండి కావ్య చేసి చాలా బాగుంటుందిరా, మంచి ఐడియా అమ్మ కావ్య చేయొచ్చు కదా అని అంటాడు. అక్కడున్న కావ్య ఉండి మావయ్య వైపు షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి కావ్య వైపు చూస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.